ఈరోజు అయితే మార్నింగ్ నుంచి అసలు ఏం వీడియో షూట్ చేయలేదన్నమాట. యాక్చువల్ అయితే నాకు 3 days నుంచి ఈ ఫీవర్తో ఎక్కువ అయిపోయింది. ఎందుకో తెలియదు, బాడీ మొత్తం స్వచ్ఛ అయిపోతుంది, అసలు అన్హెల్తీగా అనిపిస్తుంది. కోవిడ్ లేపి హాస్పిటల్కి వెళ్దామా అనుకుంటే కనుక ఇంకా ఆడికి వెళ్తే కనుక డైరెక్ట్ పెనడోలు ఇస్తారు, అంతకుమించి ఏమి ఇవ్వరు. అది వచ్చేసి ఆర్డర్ మా పక్కింట్లోది, కార్ మా ఇంటి దగ్గర పెట్టిపోతాడు. నిజమే మా ఫ్రెండ్ అన్నట్టు ఈ వెస్ట్ ఇండీస్ వాళ్ళు సన్నోళ్ళు కాదు, యాంటీ విడి వెళ్తారన్నట్టు అటగానే ఉంది. అమ్మో అదే పర్ సపోజ్ వేరే కోటోలు అయితే కనుక పాపం అతన్ని కార్ ఫోటో తీసుకుని వెళ్ళి, మా కోటోళ్ళు మంచోళ్ళు కాబట్టి అలాంటివి ఏం చేయరు. మనం మా బాబా వాళ్ళ ఇంటికి దగ్గర వెళ్ళినప్పుడు అయితే అతని కారు వాళ్ళ ముందర పరిగించాడని చెప్పి పక్కింట్లో ఇచ్చాడని చెప్పి ఆర్డరు అతని కార్ ఫోటో తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను పోలీస్ స్టేషన్ ఇస్తుంది అని చెప్పింది. అలా అంటారు కొందరు కోవిడ్ వాళ్ళు. చూడండి ఆడపోయి తిప్పుతున్నాడు, అటనే వెళ్ళి అటు తిప్పుకుంటే అటనే వెళ్ళి అటు తిప్పుకొని వస్తే ఏమవుతుంది, బా తిప్పుతున్నాడు బండి మళ్ళా. అయ్యో మళ్ళీ ఆ లైట్లు కూడా చూడండి, వార్నింగ్ సిగ్నల్ అసలు ఆఫ్ చేస్తలేడు. అట్టడికి వెళ్తున్నాడు, ఇండికేటర్ రైట్కైనా ఏంది అది ఇట్టు తిప్పుతున్నాడు మళ్ళీ ఆడిపోయి. బా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి అసలు ఏం వీడియో షూట్ చేయలేదన్నమాట. యాక్చువల్ అయితే నాకు 3 days నుంచి ఈ ఫీవర్తో ఎక్కువ అయిపోయింది. ఎందుకో తెలియదు, బాడీ మొత్తం స్వచ్ఛ అయిపోతుంది, అసలు అన్హెల్తీగా అనిపిస్తుంది. కోవిడ్ లేపి హాస్పిటల్కి వెళ్దామా అనుకుంటే కనుక ఇంకా ఆడికి వెళ్తే కనుక డైరెక్ట్ పెనడోలు ఇస్తారు, అంతకుమించి ఏమి ఇవ్వరు. ఏం చేయాలని అర్థం కావడంలే. మా అమ్మ ఏమో బాగాలేదమ్మా అని చెప్తే వచ్చి తిట్టి తీస్తుంది, అంతకుమించి మా అమ్మ ఏం చేస్తుంది చెప్పండి. ఇంకా అలా ఈరోజు మార్నింగ్ నుంచి అసలు వీడియో షూట్ అయితే చేయలేదు. డైరెక్ట్ స్కూల్కి వెళ్ళేసి వచ్చేసి ఇంకా తినేసి ఇంకా ట్యాబ్లెట్లు వేసుకున్నా, మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనమాట ఫీవరు. అండ్ అంతలో ఇప్పుడు కూడా మొత్తం చలిగా అనిపిస్తుంటే కొంచెం బయటకు వచ్చి కూర్చున్నా. ఇప్పుడే మా అమ్మ దిట్టి తీసేసి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చిపోయింది. నేను కూడా ఇది ఇప్పుడే ఒలుచుకున్నా తిందామనేసి. నిజంగా అబ్బా ఇలా ఉంటుందే అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. అంటే ఈ కోవిడ్ ఇంట్లో చెప్పుకోలేం, ఈ జ్వరాలు ఇలాంటివన్నీ చిన్నటివి చెప్పుకున్నా కానీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళంటారు. వెళ్తే కనుక ఆడికి వెళ్తే కనుక జస్ట్ పెనడోలు ఇస్తారు, అంతకుమించి ఏం చేయరు వీళ్ళు. ఇక్కడ ఈ కోవిడ్లో ఈ పెనడోలని మాత్రం తప్పకుండా ఏమి ఇవ్వరు అనమాట హాస్పిటల్కి ఎందుకు వెళ్ళా కానీ. అందువల్ల నేను కూడా ఎందుకులని చెప్పి అవాయిడ్ చేస్తున్నా. చూద్దాం ఈరోజు కనుక ఇట్లా అనిపిస్తే కనుక వెళ్తా. 3 days నుంచి ఇదే అయిపోతుంది. ఇంకా అలా స్కూల్కి వెళ్ళేసి అంతే అనమాట వచ్చేసిన. చిన్న బయట కూర్చొని అలా మా అమ్మ వచ్చింది అనమాట, ఆరెంజ్ ముంచి విడుస్తున్నా బయట కూర్చొని. చూసినసేపు చూసి పోయి ఆడపోయి కూర్చుంటా, ఆడ పడవ దగ్గర పోయి కూర్చుంటా చైర్ వేసుకొని వెళ్ళి. ఇక్కడ కొంచెం ఎండ పెడుతుంటుంది, ఇప్పుడే వెళ్తా. నిజంగా ఆడికన్నా ఈడే బాగుంది, మొత్తం చల్లగా. ఈ చెట్టు కింద, ఖర్జూరం చెట్టు కింద నీడ మొత్తం వచ్చి పడుతుంది. ఇండియాలో మనం ఎండకి వెళ్తే కనుక చెట్టు కింద కూర్చొని తినడం ఇలా వేస్తుంది, అలా ఉంది నాకైతే సేమ్. ఇప్పుడు ఇలా ఆడ మా ఇల్లు, మా కోవిడ్ ఇంటిని చూసుకుంటూ ఇలా బయటనే కూర్చుంటా. మ్యాక్సిమం అయితే ఎక్కువ బయటనే ఉంటా, ఎందుకంటే వాళ్ళ రూమ్లో ఇప్పుడు చూడనాడు బట్టలు పులుముకుంటా, సౌండ్లు చేసుకుంటా, దుబ్బోడు తలకాయ నొప్పి అనమాట. ఫోన్లు మాట్లాడుకుంటా అంత తలకాయ నొప్పి అయిపోతుంది. ఏం చేద్దాం, ఏం చేయలేం. అంతలో మా రూమ్లో ఆడ ముగ్గురం అంటే ఇంకా తలకాయ నొప్పి, ఫోన్లు మాట్లాడుకుంటా తలకాయ నొప్పి వస్తుంటుంది. అందుకని వచ్చి బయటనే మ్యాక్సిమం టైం స్పెండ్ చేసుకుంటా. సేమ్ పల్లెటూరులో మనం చెట్టు కింద కూర్చుంటుంది నాకైతే. చలో చూద్దాం. మ్యాక్సిమం డైరెక్ట్ స్కూల్ డ్యూటీకి ఉంటుంది. ఓకే, ప్రెజెంట్ అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాం. మా ప్రేమశీల్ని చూశాను వాని కార్లో, అది మర్చిపోయాను అనమాట. నేను కింద బల్లి ఉంది బూట్ స్పేస్ అంతా, వాని కార్లోనే వచ్చినాం స్కూల్ దగ్గరికి. ఇదే స్కూల్. ఇలాగైతే వీడు కారు డోర్ చిన్న క్లోజ్ చేయండి, వాని కార్ అయినట్టు. బా కోవిడ్లో కార్ అయిందా అని బా మా వాడు పెద్ద కథ అబ్బాయిడు. కారు చిన్న క్లోజ్ చేయ డోర్ అన్నాడు, కాలిందట్నే ఇట్లా ఎల్లం గడి పెట్టి రేపు నీ కారు రానుకున్నాను మేడం చెప్పాను, డ్యూటీకి ఎక్కడ కూడా ఎక్కాలని చెప్పి. కోపం వచ్చేసింది నాకు, పిచ్చ కోపం వచ్చేసింది. అయిపోయింది, ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసినాం. ఇది వాళ్ళ మన మధ్యాహ్నం ఫుడ్. చికెన్ వచ్చింది, ఉత్త రైస్ వచ్చింది, దీని లోపలికి మా పిజికల్ వేసి లాగా ఇచ్చాడు. తినేసి కలుద్దాం. ఓకే, ఇప్పుడే చూడండి ఆయిల్, మా అమ్మ ఆయిల్ పట్టించి వెళ్ళిపోతుంది. మర్చిపోయిన వీడియో తీసుకోవడం, ఆయిల్ పట్టించేటప్పుడు తలకి పట్టించుకో అంటే ఆయిల్. నేను నిన్ననే కడిగేసిన బండ్లు, మా వాడు ఇప్పుడు కడుతున్నాడు బండి. ఇది వాడు చూడండి కడగను కడగలే, కొత్త బండి దుమ్ము అట్టింది అండ్ అయిపోయింది. మనం కడిగేసినాం నిన్ననే బండి మొత్తం ఫుల్ నీట్గా ఉంది మన బండి. ఇది బాగుంది, దుబ్బంది చూడండి ఎట్ట కడిగినాం, గలీజ్ ఉంది. 3 బండ్లు సూపర్. ఇప్పుడే మా ఇంటికి ఆర్డర్ అయితే వచ్చింది, బయట ఆర్డర్ అవుతుంది. తలపదని వచ్చిండు చూడండి. మా మేడం వాళ్ళు అందరు లేరనమాట, అందరు చేసి మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. ఏదో పార్టీ తినేసాడా. మ్యాక్సిమం మా మేడం నాకే ఫోన్ చేస్తాను, అది మాకే అనుకుంటున్నా ఫుడ్. అంటే పని మనుషులకి మా అందరికి కలిపి ఫుడ్ అనుకుంటున్నా, చూద్దాం ఏం చేస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే నైట్ అయిపోయింది, మధ్యాహ్నం అసలు డ్యూటీనే ఏం పర్లే. జస్ట్ అటు ఇటు తిరుగుతూ ఖాళీగా ఉన్నా. అతనే అటు ఇటు తిరుగుతున్నాడు పాపం, యాదో తెలియదేమో ఇల్లు అటు ఇటు తిరుగుతున్నాడు. యా ఇల్లు ఏమో పాపం. ఇలాగ ఆర్డర్లో తీసుకోలేరు వెస్ట్ ఇండీస్ అతను.
ఏంటికో మాకేనా కదా ఏం అర్థమైతే లేదు. అది వచ్చేసి ఆర్డర్ మా పక్కింట్లోది. కారు మా ఇంటి దగ్గర విడిపోతాడు. నిజమే మా ఫ్రెండ్ అన్నట్టు ఈ వెస్ట్ ఇండీస్ వాళ్ళు సన్నోళ్ళు కాదు యాండాడ విడి వెళ్తారు అన్నట్టు అటగానే ఉంది. అమ్మో అదే సపోజ్ వేరే కోటోలు అయితే కనుక పాపం అతన్ని కార్ ఫోటో తీసుకుని వెళ్ళి మా కోటోళ్ళు మంచోళ్ళు కాబట్టి అలాంటివి ఏం చేయరు అనమాట. ఇంతకుముందు నా కళ్ళ ముందరనే ఒక అతను అయితే మా బాబా వాళ్ళ ఇంటికి దగ్గర వెళ్ళినప్పుడు అయితే అతని కారు వాళ్ళ ముందర పార్క్ చేశాడని చెప్పి పక్కింట్లో ఇచ్చాడని చెప్పి ఆడారు. అతని కారు ఫోటో తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను పోలీస్ స్టేషన్ ఇస్తుంది అని చెప్పింది. అలా అంటారు కొందరు కోవిడ్ వాళ్ళు. తనలో కనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇలా చేస్తే అలానే ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చేసిన ఒక రకం తెచ్చి మా ఇంటి దగ్గర పార్క్ చేసాడు. ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసేంతలో తిప్పుని వెళ్ళాడు. ఇంటే తిప్పుకుంటాడు అనుకుంటున్నా. చూద్దామా? ఈయన తిప్పుతాడు. ఇట్నే తిప్పుకొని వస్తాడు అనుకుంటా. ఇటు తిప్పుకొని వచ్చాను. ఇది రాంగ్ రూట్ అనమాట. ఇటు వచ్చి ఇట్లా వెళ్ళాలి అందరూ. అది అట్లా రావడం కరెక్ట్ రూటు. నాకు తెలిసింది ఈయన తిప్పుకుంటాడు. ఐ థింక్ నా గెస్సింగ్ ప్రకారం చూద్దాం. ఆనే మా తెలిసిన మా సందులో దూర్చాడు. అద్దా చెప్పలే లేదే వెళ్తున్నాడే. అబ్బో కరెక్ట్గానే వెళ్తున్నాడు ఇప్పుడు. లేదు మళ్ళీ ఆడాపిండు. చూడండి ఆడపోయి తిప్పుతున్నాడు. ఏం అవసరమా? ఒర్రే చూడు. అట్టనే వెళ్ళి అట్ట తిప్పుకుంటే అట్టనే వెళ్ళి అట్ట తిప్పుకొని వస్తే ఏమవుతుంది? నిజంగా వీళ్ళతో పెద్ద తలనొప్పి. పైకి ఎక్కించడం మళ్ళీ వాళ్ళ పార్కింగ్లోకి ఎక్కించినాడు బండి. ఈ వెస్ట్ ఇండీస్ అసలు నిజంగా పాపం అనిపిస్తుంది వాళ్ళకి. చూడు నా దేశంలో ఏమంటే మసంలో అలా ఆడ దూసి ఇట్లా ఈయన తిప్పుకుంటాడు అనుకునే. లేకపోయి ఆడ తిప్పుతాడు ముందర. తిప్పుతున్నాడు బండి మళ్ళా. అయ్యో మళ్ళీ ఆ లైట్లు కూడా చూడండి. వార్నింగ్ సిగ్నల్ అసలు ఆఫ్ చేస్తలేడు. ఆఫ్ చేయి మచ్చా, ఆఫ్ చేయి. ఆఫ్ చేయవా? అట్టడికి వెళ్తున్నాడు. ఇండికేటర్ రైట్కి అయినా ఏంది అది? ఇట్లా తిప్పుతున్నాడు మళ్ళా ఆడిపోయి. బా హ్యాట్స్ ఆఫ్. వా అన్నట్టు ఉంది కదా. అదేంది అది? ఇట్ట పోయి వెళ్ళిపోయిండు. ప్రసన్న బ్రో చూడు బ్రో, నువ్వు అన్నట్టు నిజమే బ్రో ప్రసన్న బ్రో. అయ్యో నేను ఇప్పుడే మంచిగా స్నానం చేసి వచ్చినా. మా అమ్మ వచ్చేసరికి రిలేట్ అయింది అనమాట. ఇంట్లో పని ఎంత తీసుకొని వచ్చింది ఫుడ్ తీసుకొని. చూడండి ఏంది మా మటను తిరువాత అన్నము ఉల్లగడ్డ సేమ్ నిన్నటిదేనా చేసినావా? అదే హీట్ చేసావా? నిన్నటిదే అంట ఫుడ్. హాయ్ చెప్పు. హాయ్. మా అమ్మ తినిపిస్తుంది. ఎన్నో రోజులు అంటే మనం ఎప్పుడంటే అప్పుడు తినిపిస్తాను బయట కూర్చొని వెళ్ళా. వీళ్ళందరూ అవులే అనుకున్నారు పాపం. ఏం అవులా నీకు అమ్మ ఉండదా? అదృష్టం అనుకో. సోఫా సీట్ ఉన్నప్పుడు అయితే అదే పని కూర్చొని బయట మా అమ్మతో తినిపిస్తుంది రా అంట. కొంచెం పెడు. నా నోట్ చిన్నది. ఎన్ని మాట చెప్పాలి నీకు? ఇదే చెప్తాంట. ఇంత పెడతా అంట నోట్లలో. చెప్తాను నాది చిన్న నోరంట. మింగా వాటిని చిన్న పిల్లలు లెక్క తింటే. ఇంకా అలా తిన్నాం. ఇప్పుడే ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టి ఇంక వెళ్తున్నాం. నేను మా అమ్మ ఇద్దరం కలిసి వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి తిన్న తర్వాత మా అమ్మను నేను ఎత్తుకొని పోతున్నా. మొత్తం మంచు పడుతుంది. ఫ్రిడ్జ్ డోర్ చూడండి మొత్తం మంచుతో నిండిపోయింది. పై నుంచి కింది వరకు వాటర్తో. ఫ్రిడ్జ్ ఖాళీ అయిపోయింది. ద్రాక్ష పెడుతుంది మా అమ్మ. సలాడా? ద్రాక్ష సలాడు ఇక్కడ పడేస్తా. మంచిగా మన ఇంట్లో బాక్సులు ప్యాక్ చేస్తారు బాగా ఫుడ్ కదా. అది కూడా కరెక్టే కదా సార్. ఇంకేమో లేదా? ఇంకా అలా ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతున్నాం అంతే. ఇప్పుడే మా కోడి ముసలాయన తెచ్చిండు. ఏడు వచ్చిండో తెలీదు. పోయి ఇంకా కార్లో పెట్రోల్ లేదనమాట. ఇంకా పెట్రోల్ పడుచుకొని వెళ్దాం అనేసి వెళ్తున్నా. చలో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి వెళ్దాం. ఏడు వచ్చిండో మా కోడి ముసలాయన తెలియదు అంటే వాళ్ళ అమ్మలు ఇక్కడ పెట్టాను. అది విషయంలో వచ్చానే బాబా పోయి పెట్రోల్ పడించుకొని వచ్చి పెట్టుకోపో 15 స్కూల్కి వెళ్ళాలి కదా అంటున్నా. సరేలే ఏం చెప్పినా వెళ్తున్నా పెట్రోల్ పడించని. వచ్చేసిన పెట్రోల్ బంక్ దగ్గరికి. ఇక్కడ చూస్తే ఫుల్ ఉన్నాయి. కొద్దిసేపు లేట్ అయినా కానీ పడించాను వెళ్దాం అటు సైడ్కి. రాగానే ఇచ్చేసిన బండి.
కార్లో పెట్రోల్ వస్తున్నాక 3 పాయింట్లు ఉన్నాయి, అయినా కానీ పట్టిపోయినాడు. ముందుగానే అంటే పట్టించుకొని పెట్టుకుంటే మళ్ళీ కథ మళ్ళీ ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పని కదా, అంటే అసలు మ్యాక్సిమం ఆగిపోతులే. ఒక్కసారి ఆగిపోలేదు నేను వచ్చి. మా ఫ్రెండ్ గారు అలా అయిపోయినాయి అనమాట. ఒకరినొకరు 4 చేసుకొని పట్టించుకున్నారు. ఎల్లా బాబా ఎల్లా భయ్యా 2 KD ఆది భయ్యా. కేడి యాది 14 ఉంది. 14 ఇచ్చేస్తే చేంజ్ ఇచ్చేస్తాడు. వైట్లో చౌక అయింది అంటే పెట్రోలే కదా. చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి చూడండి పాయింట్లు. చూద్దాం ఎంతెంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయో. 3 పాయింట్లు ఉంది, మ్యాక్సిమం ఫుల్ ట్యాంక్ అయిపోతుంది నా దేశంలో. అది 4 వచ్చింది. ఆడ ఒక దినార్కి ఎక్కింది అందరికి. ఏమో దినార్కి 4 పాయింట్, అందరికి 5 అది. ఇక్కడ దినార్ ఆడ దినార్న్నర 6 పాయింట్ పడింది. 7వ పాయింట్ వచ్చేసి పడింది పర్లేదు. 7వ పాయింట్ పడ్డది. ఆడ ఒక 10 ఫీల్స్ బ్యాలెన్స్ అయిపోయింది. 2 దినాలు వాడాలి కాబోయ్యా. వెనకాల ఫుల్ ట్యాంక్ ఏమో కంపది. మళ్ళీ ఇప్పుడు ఈ బిల్లు వచ్చేసి మళ్ళీ మా కోవిడ్ ముసలాయన ఫోటో పెట్టాలి. బిల్లు మర్చిపోకూడదు. అయిపోయింది, వచ్చేసినాక ఇంటికి అయిపోయి ఇది మా కోవిడ్ ముసలాయన బిల్లు పెట్టేస్తే ఎప్పుడో ఒకసారి ఇచ్చాడు ఈ 2 దినాలు. కానీ ఈ బిల్లు మటుకు జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే డబ్బులు కదా. 8 దినాలు వచ్చేసింది రిటర్న్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న డబ్బులు ఇది అనమాట. శాలరీ రేపిస్తాడేమో, లేదంటే శాలరీతో పడిస్తాడేమో మా కోవిడ్ ముసలాయన డబ్బులు. ఇంకంటే ఇక్కడితోనే ఈరోజు వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో అనిపించిన తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు ఫుల్ వీడియో తగులుద్దాం. నాకున్న ఫీవర్ అందుకు ఏం లేదనమాట, మొత్తం తగ్గిపోయింది. ఓకే బాయ్. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి, మర్చిపోకండి. ఓకే బాయ్.